श्रीमहागणाधिपतये नमः। शिवाय गुरवे नमः। वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगताम् अजाड्यं वाक्पटुत्वं च हनूमत्स्मरणात् भवेत्। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। సభ్యులందరికీ పరమాచార్య వైదిక సేవా సమితి తరఫున ప్రతి నెల కూడా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు ఉన్నాయో వాటిని అనుసరించి ఏ పరిహారాలు పాటించడం వల్ల ఉన్నటువంటి లోపాలను సర్దుకొని మనం ముందుకు వెళ్ళగలమో లాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. ముందుగా మేషరాశి వారికి ఆగస్టు నెలలో మనం పరిశీలించినట్లయితే చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలలో మంచి అనుకూలం కనపడుతుంది. విద్యార్థులకి చాలా బాగుంది, మంచి గురుబలం ఉంది. దానివల్ల అన్ని పరీక్షల్లోనూ ఉత్తీర్ణతని సాధిస్తారు. ఆరోగ్యం కూడా గతం మీద మెరుగ్గా ఉంది అని చెప్పవచ్చు. చిన్న చిన్న అనారోగ్యాలన్నీ కూడా వాటంతటవే తగ్గిపోవడం, పెద్ద అనారోగ్యాలకు కూడా తగినటువంటి యొక్క సానుకూలమైనటువంటి పరిస్థితులు రావడం మనకు కనపడుతూ ఉంటుంది. ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఇప్పటిదాకా బాగా వృధా ఖర్చు అయింది. ఎప్పుడైతే శని భగవానుడు వక్రగతిని పొందాడో దాని మీద మీకు ప్రత్యేకమైనటువంటి శని దోషం కొంతవరకు తగ్గి ఇప్పుడు కొద్దిగా ఆర్థికంగా మళ్ళీ వెనక వేసుకోవడానికి, బ్యాంకు బ్యాలెన్సులు పెంచుకోవడానికి ఏర్పాటు అవుతూ ఉంటాయి. ఖర్చు తగ్గుతుంది, ఆదాయం అనుకున్నంత మేరలో లభిస్తుంది. వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంది. బంధుమిత్రులతో విభేదాలన్నీ కూడా తొలగిపోయి, గతంలో బంధుమిత్రులతో ఉన్నటువంటి చిన్న చిన్న మాట పట్టింపులు అన్నీ కూడా తొలగిపోయి ఈ మాసంలో చక్కటి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే సహాయ సహకారాలు బంధుమిత్రుల దగ్గర నుంచి కూడా బాగా అందుతాయి. అలాగే స్త్రీ మూలక ధనప్రాప్తి యోగం మేషరాశి వారికి బాగా కనపడుతుంది. పురుషులైనా స్త్రీలైనా స్త్రీ మూలక ధనయోగం కనపడుతుంది. మంచి సమాజంలో కీర్తి ప్రతిష్టలు కనపడుతున్నాయి. పెద్ద వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడడం, ఆ పరిచయాలు మన యొక్క జీవన విధానంలో మంచి పాత్రను పోషించడం, మంచి సెటిల్మెంట్కి తగినటువంటి యొక్క మార్గాలు అన్నీ కూడా తెరుచుకోవడం లాంటివి కనబడుతున్నాయి. నిరుద్యోగస్తులకి అందరికీ కూడా ఉద్యోగాలు దొరికే అవకాశం పరిపూర్ణంగా ఉంది. అలాగే దంపతుల మధ్య కూడా అవగాహన అవసరం. ఏదో చిన్న చిన్న విషయాల్ని ఎక్కువగా పెద్ద చేసుకోకుండా సామాన్యంగా ముగించుకునేటటువంటి ప్రయత్నాన్ని చేయండి. అలాగే సంతాన సౌఖ్యం లభిస్తూ ఉన్నది. అలాగే ప్రతి శనివారం కూడా ఈ రాశివారు నియమాలు పాటించి దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేయడం చెప్పదగినటువంటి సూచన. 3 గ్రహాలు యోగించడం వల్ల ఇబ్బంది లేదు. మధ్యలో తృతీయ బలం ఎప్పుడైతే పంచమంలోకి రవి ప్రవేశం చేస్తున్నాడో దానివల్ల చిన్నపాటి దోషములు కనపడుతున్నాయి. ఆదివారం రోజు బెల్లం దానం చేయండి. ఆదిత్య హృదయ స్తోత్రం చక్కగా పారాయణ చేయండి. ప్రతినిత్యము లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. సకల శుభాలు కలుగుతాయి. జయం. వృషభ రాశి వారికి ఆగస్టు నెలలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాం. ముందుగా మనం గ్రహస్థితిని పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి 5 గ్రహాల యోగం ఈ నెలలో మనకు కనబడుతుంది. ప్రధానంగా సూర్యుడు, రవి తృతీయంలో అద్భుతమైన యోగాలు ఇవ్వడం వల్ల చేస్తున్నటువంటి ప్రతి పనుల్లోనూ ఆటంకం లేనటువంటి విధంగా ముందుకు వెళ్ళడం కానీ, అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ భూ సంబంధమైనటువంటి విషయాల్లో అన్నిటికంటే చక్కటి ముందు అడుగులు పడుతూ ఉండడం కానీ, వ్యాపారస్తులకి మరింత లాభదాయకంగా ఉండడం కానీ, ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి మెప్పులు పొందడం, అలాగే కుటుంబ వాతావరణంలో కూడా మంచి శుభవార్తలు వింటూ ఉండడం, అన్ని గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల చేసినటువంటి ప్రతి పని కూడా ఒక ప్రత్యేకతని సాధిస్తూ ఉండడం అనేటటువంటిది ఈ రాశి వారికి కనపడుతుంది. అయితే ఎప్పుడైతే 17వ తారీఖు రవి తృతీయంలో నుంచి మారిపోతూ ఉన్నారో అక్కడి నుంచి కొంచెం రవి యొక్క బలం తగ్గుతోంది. అందుకని ఏ పని చేసినా కొద్దిగా 17వ తారీఖు లోపు చేసినటువంటి పనులన్నీ
విజయదాయకంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. తర్వాత 17 నుంచి 22 వరకు కూడా బుధగ్రహం యొక్క చతుర్థ సంచారం, ఆ తర్వాత నుంచి మీకు కొద్దిగా యోగదాయకంగా ఉంది. సంతాన విషయంలో చిన్న చిన్న చిక్కులు ఏర్పడడం కానీ, 17 నుంచి 22 వరకు ఉండేటటువంటి కాలంలో అధిక ఖర్చులు కానీ కనపడుతూ ఉన్నాయి. అలాగే చేసేటటువంటి పనుల్లో, ఇచ్చేటటువంటి మాటల్లో కొద్దిగా ఆచితూచి వ్యవహరిస్తే సరిపోతుంది. మొత్తం మీద అన్ని గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల గతం కంటే కూడా జీవితం మెరుగు విషయంలో వెళుతోంది, గతం కంటే బాగుంది అని చెప్పుకోవడానికి అవకాశంగా ఉంది. అంతేకాకుండా కొత్త వ్యక్తులతో జరిగే పరిచయాలు, చేసేటటువంటి పనుల్లో అభివృద్ధి కనపడడం వల్ల పూర్తి ఆనందాన్ని అనుభవిస్తారు. విద్యార్థులు కూడా అద్భుతమైన కాలం నడుస్తోంది. దానికి కొద్దిగా మీరు శ్రమని జోడించినట్లయితే మరింత లాభాలని పొందవచ్చు. కుటుంబ వాతావరణంలో అనుకూలంగా ఉంది. కుజుడు కొంచెం ప్రతికూలంగా ఉండడం వల్ల దంపతుల మధ్య చిన్న చిన్న అవగాహన లోపాలు జరుగుతాయి. జాగ్రత్తలు వహించండి. మాట్లాడే మాట జాగ్రత్తగా ఉండండి. ఒకరు మాట్లాడుకున్న మరొకరు మౌనంగా ఉండడం వల్ల మౌనేన కలహం నాస్తి అన్నట్లుగా జాగ్రత్తలు వహించినట్లయితే ఈ యొక్క మాసాన్ని మీరు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. మరిన్ని శుభయోగాలు పొందడానికి మరి బుధగ్రహం కోసం విష్ణుమూర్తి యొక్క ఆలయాన్ని దర్శనం చేయండి. కుజుడు కోసం మంగళవార నియమాలు గనక పాటించినట్లయితే, రానున్నది కూడా శ్రావణ మాసం కాబట్టి మంగళవార నియమాలు మీకు చాలా బాగా యోగిస్తాయి. సకల శుభాలు కలుగుతాయి. జయం. మిథున రాశి వారికి ఆగస్టు నెలలో ఉండేటటువంటి శుభాశుభ ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ నెలలో మిథున రాశి వారికి మరిన్ని శుభయోగాలు కనపడుతున్నాయి. వ్యయంలో ఉండేటటువంటి యొక్క కుజుడు కూడా యోగిస్తూనే ఉన్నాడు. అలాగే గురుబలం చాలా బాగుంది. 17వ తారీఖు నుంచి ఎప్పుడైతే రవి మార్పు జరుగుతున్నదో అక్కడి నుంచి పరిపూర్ణమైనటువంటి అనుకూలం మనకు కనపడుతుంది. అలాగే శుక్రబలం కూడా చతుర్థ స్థానంలో ఉండడం వల్ల కావాల్సినటువంటి వస్తు సామాగ్రి, అలాగే ఇంట్లో కావాల్సినటువంటి యొక్క ఏర్పాట్లు, గతం మీద అధికారికమైనటువంటి యొక్క మెరుగు అనేటటువంటిది కనపడుతుంది. అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి ప్రశంసలు పొందడం, ఉద్యోగస్తులు పై అధికారుల ద్వారా ప్రశంసల్ని పొందడం కనపడుతుంది. వ్యాపారస్తులకి చిన్న చిన్న ఆటంకాలు, అలాగే ఎదుటి వ్యక్తులతో తొందరగా మాట్లాడడం వల్ల వచ్చేటటువంటి జన్మ కుజ దోషం కనపడుతుంది. జన్మరాశి గతే భౌమౌ యక్షరాక్షస పీడితం అనే శాస్త్రవచనం ప్రకారం మరి ఎప్పుడైతే కుజుడు యొక్క మార్పు జరిగి జన్మరాశిలోకి ప్రవేశించాడో కొద్దిగా అక్కడి నుంచి మాత్రం చిన్న చిన్న మార్పులు కనపడుతూ ఉంటాయి. అనుకోనటువంటి దానికి కొద్దిగా మన మాట వల్ల కూడా తేడా రావడం, ఏదో కోపాన్ని ప్రదర్శించడం, మీ యొక్క మాటని, మీ కోపాన్ని మీ అదుపులో ఉంచుకున్నట్లయితే మీరు అనుకున్నటువంటిది పరిపూర్ణంగా సాధించడానికి అవకాశంగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి మరి ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి ఈ మంత్లో కొద్దిగా అనుకూలం తక్కువగా ఉంది. అలాగే చేస్తున్నటువంటి పనుల్లో మాత్రం పురోగతి కనపడుతూ ఉంది. అలాగే కుటుంబ వాతావరణంలో కూడా చిన్న చిన్న చికాకులు మాటల ద్వారా వస్తూ ఉంటాయి. మళ్ళీ వాటంతట అవే తగ్గిపోతూ ఉంటాయి. అలాగే శుక్ర బలం కూడా ఈ యొక్క నెల ఆఖరికి ఏర్పడుతూ ఉండడం వల్ల కావలసినటువంటి యొక్క స్థాయిలో మనకు అనుకూలం అనేటటువంటిది కనిపించడం లేదు. అందువల్ల మిథున రాశి వారు మరిన్ని శుభయోగాలు పొందడానికి మరి కుజుడికి సంబంధించినటువంటి యొక్క శ్లోకాన్ని ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉండడం, అలాగే లలితా అమ్మవారి యొక్క దర్శనం, శివాలయంలో ఉండేటటువంటి ఏ అమ్మవారైనా సరే కుంకుమార్చన చేయించడం, శుక్రవార నియమాలు పాటించడం ద్వారా ఈ యొక్క మాసాన్ని మీరు పూర్తిగా అధిగమించగలుగుతారు. సకల శుభాలు కలుగుతాయి. జయం. ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం. మరి గ్రహస్థితి మనం గమనించినట్లయితే జన్మరాశిలో రవి గురుల యొక్క అస్తంగత్వ దోషం కనపడుతుంది. అలాగే బుధుడు కూడా ద్వితీయ స్థానంలో, శుక్రుడు, కేతువు, ఇలా మనం గ్రహ సంబంధమైన విషయాలు మనం చూసుకున్నట్లయితే లాభంలో కుజుడు ప్రథమార్థంలో చాలా అద్భుతమైనటువంటి యోగాల్ని అందిస్తున్నాడు. ఎప్పుడైతే కుజుడు యొక్క మార్పు జరిగిందో అక్కడి నుంచి కొద్దిగా మళ్ళీ పరిస్థితులు సామాన్య స్థితికి వస్తాయి. ఎప్పుడైతే రవి మార్పు జరుగుతుందో 17వ తారీఖు అక్కడి నుంచి మళ్ళీ కాలం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వాతావరణంలో జరిగేటటువంటి చిన్న చిన్న మార్పులు మరి మీకు కొద్దిగా ఇబ్బందులను కలిగిస్తాయి.
అలాగే గురుబలం బాగా పెరుగుతుంది 17వ తారీఖు తర్వాత. దానివల్ల ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగస్తులకు కూడా అనుకున్నటువంటి స్థాయిలో మళ్ళీ ధనలాభం, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. అలాగే కుటుంబ వాతావరణంలో చిన్న చిన్న చికాకుల్ని తట్టుకోవాలి. కుటుంబ వాతావరణమే కాకుండా భార్యాభర్తల మధ్య వచ్చేటటువంటి చిన్న చిన్న స్పర్ధలు కూడా నెల ఆఖరిలో 22వ తారీఖు తర్వాత ఎక్కువ స్థాయిలో మనకు కనపడుతూ ఉన్నాయి. తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. మిగిలిన గ్రహాలు యోగించడం వల్ల మాసార్థంలో వరకు చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా ఇబ్బంది లేదు. చివరి భాగంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కువగా శివాలయాన్ని దర్శిస్తూ ఉండండి. ఆదివారం రోజున సూర్య భగవానుడికి సంబంధించిన శ్లోకాన్ని చదువుకొని రాగి చెంబులో నీళ్లు సూర్యభగవానుడికి అర్ఘ్యంగా సమర్పించండి. సకల శుభాలు ఈ రాశి వారికి కలుగుతాయి. జయం. సింహరాశి వారికి ఆగస్టు నెలలో మనం గమనించుకున్నట్లయితే అద్భుతమైనటువంటి కాలం నడుస్తున్నది అని చెప్పవచ్చు. ఎప్పుడైతే రాశిలో ఉన్నటువంటి యొక్క శుక్రుడు మహాయోగాన్ని కలిగిస్తున్నాడు, ద్వితీయ స్థానంలో నీచబడినప్పుడు చిన్న చిన్న వాగ్దోషములు కలుగుతాయి. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం, అనుకోనటువంటి చోట్ల మనం మాట్లాడడం, అంటే మాటల వల్ల మనం ఇరుక్కోవడం లాంటివి కనపడుతున్నాయి. వ్యయంలో ఉన్నటువంటి గురుబలం పెరుగుతూ ఉండడం వల్ల ఎంత సంపాదిస్తున్నారో అంతకి తగినటువంటి ఖర్చు సిద్ధంగా ఉండి మీరు అనుకున్నటువంటి పనులన్నీ ఆ విధంగా పూర్తయిపోతూ ఉంటాయి. ఎక్కువ శుభకార్యాలు చేయడానికి ఇష్టపడతారు. భగవంతుడి యొక్క ఆధ్యాత్మికంగా ఎక్కువ ద్రవ్యాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు తిరగడానికి, యాత్రలకి, లేదంటే వివాహాది శుభకార్యాలకి ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తూ ఉండడం ఈ నెలలో సింహరాశి వాళ్ళకి కనపడుతుంది. విద్యార్థులకి అద్భుతమైనటువంటి అనుకూలం, గురుబలం పెరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైనటువంటి కాలమే. కాకపోతే అనుకున్నటువంటి స్థాయిలో కష్టపడినటువంటి దానికి తగిన ప్రతిఫలం లభించడం లేదు అని అనిపిస్తూ ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా బాగుంది. శుక్రబలం పెరుగుతూ ఉన్నటువంటి కారణం చేత మీరు చేయవలసుకున్నటువంటి పనులు, అలాగే వృత్తి వ్యాపారాల్లో కాస్త ఎదుగుదల అనేటటువంటిది కనపడుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. భూ సంబంధమైనటువంటి లాభాలు కనపడుతూ ఉన్నాయి. ఏదైనా భూమి కొనుగోలు చేయడానికి కానీ వాటికి కానీ అనుకూలం. నెలాఖరు 22వ తారీఖు వరకు కాలం అనుకూలంగానే నడుస్తోంది. చివరి కొద్ది రోజులు మాత్రమే కొద్దిగా ప్రతికూలాన్ని సూచిస్తూ ఉన్నాయి. తగినటువంటి పరిహారాలు పాటించండి. సూర్యుడి యొక్క బలం పెరగడానికి మరి ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం చదువుకుంటే ఉద్యోగంలోనూ అలాగే బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. అలాగే అష్టమ శని దోషం పోవడానికి కాలభైరవ అష్టకం, అలాగే కాలభైరవుడి యొక్క దర్శనం చేయండి. సకల శుభాలు ఈ రాశి వారికి కలుగుతాయి. జయం. కన్యా రాశి వారికి ఆగస్టు నెలలో ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం. మనం కన్యా రాశి యొక్క గ్రహస్థితిని మనం గమనించినట్లయితే వ్యయంలో ఉన్నటువంటి శుక్రుడు జన్మరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. లాభంలోకి రవి రాబోతున్నాడు. గురుడు దశమంలో అద్భుతమైన యోగాలను అందిస్తూ ఉన్నాడు. ఇలా గ్రహస్థితిని చూసుకుంటూ వెళ్తే ప్రతి గ్రహము కూడా కన్యా రాశి వారికి అద్భుతంగా యోగిస్తోంది అని చెప్పచ్చు. షష్ఠే రాహు అని, రాహు 6వ స్థానంలో మంచి ధైర్యాన్ని, చక్కటి విత్తాన్ని అంటే డబ్బుని అందిస్తూ ఉన్నాడు. ధైర్యం ఉండడం వల్ల ఒక్కొక్కసారి డబ్బు రాకపోయినా కూడా పెద్ద ఇబ్బంది అని అనిపించదు. ఉద్యోగస్తులకు అనుకూలమైన కాలం నడుస్తోంది. అలాగే వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంది. ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. అలాగే ఆభరణాది వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులందరికీ కూడా అనుకూలమైనటువంటి కాలం. అలాగే గృహోపకరణమైనటువంటి వస్తువులు కొనడానికి ఇది మంచి కాలం. ఇంటికి సంబంధమైనటువంటి వస్తువులు, ఇళ్ళు, లగ్జరీ వస్తువులు కొనుక్కోవడానికి ఇది చాలా మంచి కాలం. అయితే రాహు బలం ఉండడం, అలాగే శని యొక్క అనుకూలమైనటువంటి వాతావరణం, సప్తమంలో ఉండడం అనేటటువంటిది చెప్పుకోదగినటువంటి అంశం. అలాగే గురుబలం చాలా బాగుంది. విద్యార్థులకి పరిపూర్ణమైనటువంటి అనుకూలం. ఎవరైతే విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది వీసా కానీ అన్నిటికీ కూడా మంచి కాలం కన్యా రాశి వారికి నడుస్తుందని చెప్పవచ్చు. అలాగే వ్యాపారస్తులకు కూడా కొత్త వ్యాపారాలకు సంబంధించినటువంటి ఆలోచనలు, చేస్తున్నటువంటి పనుల్లో పురోగతి, అభివృద్ధి, సమాజంలో కీర్తి ప్రతిష్టలు అన్నీ కనపడుతూ ఉన్నాయి. అలాగే ఇంట్లో కావాల్సినటువంటి సమస్త వస్తువులు, బంధుమిత్రాదులతో కలిసి ఆనందాలు,
వినోదాల్లో పాల్గొనడం, అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి వాతావరణం కన్యా రాశి వారికి కనపడుతూ ఉంది. ప్రధానమైనటువంటి యొక్క శని దోషం పోవడానికి ప్రతినిత్యము కూడా కాలభైరవాష్టకాన్ని చదువుకుంటూ ఉండండి. దృష్టి దోషముల నుంచి అలాగే శని దోషం నుంచి కూడా విముక్తి కలుగుతుంది. జన్మరాశిలో శుక్రుడు నీచ సంచారం వల్ల కలిగే దోషములు పోవడానికి మరి మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణములు చేసి దీపాన్ని వెలిగించండి. సకల శుభాలు కన్యారాశి వారికి కలుగుతాయి. జయం. తులారాశి వారికి ఆగస్టు నెలలో ఉన్నటువంటి శుభాశుభ ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితిని మనం గమనించుకున్నట్లయితే అనుకూలమైనటువంటి కాలం. పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహు సంచారం, అలాగే శని 6వ స్థానంలో చాలా విశేషమైనటువంటి యోగాల్ని అందిస్తున్నాడు. చిన్న చిన్న అనారోగ్యములు, స్వల్ప అనారోగ్యములే చిన్నగా చికాకులు పెడుతూ ఉండడం మనకు కనపడుతూ ఉంటుంది. అలాగే అష్టమ కుజ దోషం ప్రస్తుతం వెంటాడుతూ ఉన్నది. దానివలన ఏ పని ముట్టుకున్నా చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతున్నాయి. అలాగే ఎప్పుడైతే కుజుడి యొక్క మార్పు జరిగిందో అక్కడి నుంచి కాలం అనుకూలమైనటువంటి స్థితికి ఏర్పడుతుంది. వ్యయంలో శుక్రుడు, భాగ్యస్థానంలో కుజుడు, అలాగే రవి సంచారం కూడా లాభంలోకి రావడం, మధ్యస్థానం నుంచి అంటే నెల మధ్యకాలం నుంచి ఈ రాశి వారికి పూర్తిగా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. మొదటి వారం కొద్దిగా చికాకులుగా ఉన్నా తర్వాత నుంచి అనుకూలమైనటువంటి కాలం మొదలవడం, చేయవలసినటువంటి పనుల్లో ధైర్యం మొదలవడం, అలాగే గురుబలం ఉండడం వల్ల, గురుబలం 4వ స్థానం మీద ఉండడం వల్ల చక్కటి విద్యార్థులకి ఏ పరీక్షలైనా మంచి ఉత్తీర్ణతని సాధించడం మనకు కనపడుతూ ఉంటుంది. అలాగే చేసేటటువంటి వృత్తి వ్యాపారాల్లో కూడా అనుకూలమైనటువంటి వాతావరణం. అలాగే అనుకోనటువంటి ఖర్చులు, చేయకూడనటువంటి యొక్క పనులు ద్వారా, అంటే ఏదో చేయకూడనటువంటి ఒక పని చేసినటువంటి నింద ఏదైతే ఉందో అది మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. గతంలో ఎప్పుడో జరిగినటువంటి అంశాన్ని కూడా ఇప్పుడు మాట్లాడుకొని ఇబ్బంది పడతారు. అలాగే మన తోటి దగ్గరటువంటి వాళ్ళే కొంచెం శత్రుత్వాన్ని పెంచుకోవడం, మన మీద కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణాన్ని గురి చేయడం మనకు కనపడుతుంది. దాని నుంచి విజయాన్ని సాధిస్తారు. కావాల్సినటువంటి వస్తు సామాగ్రి కొనుగోలు చేస్తారు. అలాగే శుక్ర బలం, రవి బలం ఏర్పడుతూ ఉండడం వల్ల వ్యాపారస్తులకు కూడా మంచి అనుకూలంగా ఉంది. చేసే ప్రతి పనిలో కూడా ఆర్థికమైనటువంటి లాభాలు చక్కగా కనపడుతూ ఉన్నాయి. ఆర్థికంగా నిలదొక్కుంటారు. బ్యాంకు బ్యాలెన్సులు పెరుగుతాయి. సకల శుభాలు కూడా ఈ రాశి వారికి కలుగుతున్నాయని చెప్పుకోవచ్చు. చెప్పుకోదగినటువంటి ప్రతిబంధకం వల్ల మొదటి వారంలో ఉన్నటువంటి కుజుడు యొక్క దోషం కనపడుతుంది. అలాగే మనకి వ్యయంలో వచ్చినటువంటి యొక్క శుక్ర దోషం కనపడుతుంది. కనుక అమ్మవారి ఆరాధన, దుర్గాదేవి యొక్క ఆరాధనని నిత్యం స్మరించుకుంటూ దుర్గాదేవి యొక్క నామాన్ని జపిస్తూ ఉండి శివాలయంలో ప్రదక్షిణములు చేస్తే సకల శుభాలు కలుగుతాయి. జయం. వృశ్చిక రాశి వారికి ఆగస్టు నెలలో ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం. ముందుగా మనం గ్రహస్థితిని గమనించుకున్నట్లయితే 4వ స్థానంలో ఉన్నటువంటి రాహు దోషం అలాగే ఉంది. పంచమంలో శని యొక్క ప్రభావం కూడా ఉంది. అలాగే లాభంలోకి వస్తూ ఉన్నటువంటి దశమ స్థానంలోకి వస్తున్నటువంటి రవి, అలాగే లాభంలోకి వస్తున్న శుక్రుడు, అలాగే గురుబలం కూడా పెరుగుతూ ఉండడం. ఎప్పుడైతే సూర్యుడి యొక్క అస్తంగత్వం పోతుందో 17వ తారీఖు సూర్యుడి యొక్క మార్పు వస్తుందో అక్కడి నుంచి మాత్రం పూర్తి యోగదాయకంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. దానివల్ల రవి బలం పెరుగుతోంది, గురుబలం పెరుగుతోంది, శుక్రబలం పెరుగుతోంది. అన్ని గ్రహాలు కూడా వరుసగా మాలికా యోగంలో యోగించడానికి వస్తూ ఉన్నప్పుడు చేసే ప్రతి పనిలో కూడా ఉత్సాహం, సాహసం, ధైర్యం 3 పెరుగుతాయి. విద్యార్థులకు మంచి లాభాలు కనపడుతున్నాయి. చదువులో ఉత్తీర్ణతను సాధిస్తారు. అలాగే వ్యాపారస్తులకు పూర్తి స్థాయి అనుకూలం. ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు కనపడుతూ ఉన్నాయి. నిరుద్యోగస్తులకి ఉద్యోగాలు అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. తప్పకుండా ఉద్యోగం వస్తుంది. సంతానం పట్ల ఎప్పుడూ కొద్దిగా చికాకుగా ఉండడం మాత్రం కనపడుతుంటుంది. ఏదో ఒక చిన్న చిన్న విషయాలే మానసికంగా ఎక్కువ ఇబ్బంది పెడతాయి. అలాగే ధనం వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఖర్చు చేసేటప్పుడు కూడా కొంచెం చిన్న చిన్న చిక్కులు ఏర్పడుతూ ఉండడం, ప్రతి దాంట్లోనూ ఒక సందిగ్ధం, డైలమాలో ఉండడం, ఏ నిర్ణయాన్ని కూడా ధైర్యంగా తీసుకోలేని మానసిక స్థితి ఈ నెలలో మనకు కనపడుతుంది. ఏదో మన త్వరితమైన నిర్ణయాలు ఒక్కొక్కసారి తీసుకున్నా ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి ఒక అవకాశం రాక,
అంటే ఒక అవగాహనకి రాలేక తోటివారి సలహా మనకి అవసరమవుతూ ఉంటుంది. భాగస్వామి సలహా మీకు మరింత ఉపయోగంగా ఉంటుంది. కుటుంబ వాతావరణంలో మంచి అనుకూలమైన వాతావరణం, మంచి విందు వినోదాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. ఈ మాసం చివరి భాగానికి వచ్చేసరికి అనుకూలం ఉంటుంది. కుజుడు యొక్క దోషం బాగా కనపడుతోంది. అష్టమంలోకి కుజ ప్రవేశం వల్ల చిన్న చిన్న చికాకులు, మాట పట్టింపులు, అందరి దగ్గర కొద్దిగా మాట పడవలసినటువంటి యొక్క పరిస్థితి, ఇటువంటివి కూడా కనపడుతున్నాయి. కాబట్టి ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య ఆలయాన్ని దర్శనం చేయండి, సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణ చేయండి. సకల శుభాలు ఈ రాశి వారికి కలుగుతాయి. జయం. ధనుస్సు రాశి వారికి ఆగస్టు నెలలో ఉన్నటువంటి శుభాశుభ ఫలితాల గురించి తెలుసుకుందాం. గ్రహస్థితిని గనక మనం గమనించుకున్నట్లయితే అర్ధాష్టమ శని దోషం కనపడుతుంది. అలాగే తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న రాహు యొక్క బలం చాలా బాగుంది. అలాగే సప్తమంలోకి కుజుడు యొక్క ప్రవేశం జరగబోతూ ఉంది. అంటే 6వ స్థానంలో కుజుడు చాలా యోగదాయకంగా ఉన్నాడు. ఎప్పుడైతే 6వ స్థానంలో ఉన్నాడో ధైర్యం పెరుగుతుంది. చేయవలసినటువంటి పనులు ముందుకు వేసుకొని త్వరగా పూర్తి చేయడం కనపడుతుంది. అంతేకాకుండా కొన్ని పనులు ఎప్పటి నుంచో అనుకున్నటువంటివి చేయలేకపోవడం వల్ల ధైర్యంగా ముందు వాటిని మొదలు పెడతారు. అంతేకాకుండా అష్టమ రవి దోషం ఉండడం వల్ల చిన్న ఆరోగ్య సమస్యలు, చిన్న యాక్సిడెంట్లు, అంటే బండి మీద వెళుతున్నప్పుడు కాలు కింద పడడం కానివ్వండి, కాలికి సంబంధించినటువంటి దెబ్బలు తగులుతూ ఉండడం కానివ్వండి, రుగ్మతలు, ఏదో ఒకటి అనారోగ్య సమస్య చాలా చికాకు పెడుతూ ఉంటుంది. ఈ నెలలో ఆఖరి వారం నుంచి మళ్ళీ పునః ఆరోగ్యం చక్కగా ప్రారంభమవుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా చిన్న ప్రతిబంధకాలు ఉన్నాయి. అష్టమ రవి దోషం ఉండడం వల్ల అధికారుల నుంచి కొద్దిగా ఒత్తిడి కనపడుతోంది. వ్యాపారస్తులకి ఎప్పుడూ జరుగుతున్నట్టే ఉంది కానీ ప్రత్యేక లాభాలు కనిపించడం లేదు. అంతేకాకుండా ఎప్పుడైతే కేతువు యొక్క సంచారం మనకు కనపడుతూ ఉందో 9వ స్థానంలో, దానివల్ల కొద్దిగా ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ధార్మిక కార్యక్రమాలకి ధనాన్ని ఎక్కువ ఖర్చు చేస్తారు. అలాగే కుటుంబ వాతావరణంలో మంచి కార్యక్రమాలు జరుగుతాయి. అందరితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ధన రూపంలో కొద్దిగా ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి దాని గురించినటువంటి చింతన ఏర్పడుతూ ఉంటుంది. అలాగే గురుడు యొక్క బలం కూడా ఎప్పుడైతే ఈ 17వ తారీఖు దాటుతుందో అక్కడి నుంచి కుటుంబ వాతావరణంలో మంచి సౌఖ్యం ఏర్పడుతుంది. మనం అనుకున్నటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. రుగ్మతలన్నీ కూడా ఆరోగ్యం మళ్ళీ మెరుగుపడ్డం, ఇవన్నీ 22వ తారీఖు తర్వాత కనపడుతూ ఉంది మళ్ళీ శుభయోగం. కాబట్టి మరిన్ని శుభయోగాలు పొందడానికి ప్రతినిత్యము కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. హనుమాన్ చాలీసా మీకు మిమ్మల్ని రక్షగా పూర్తిగా ఉంటుంది. అలాగే రవి దోషం పోవడానికి సూర్య భగవానుడి యొక్క దర్శనాన్ని ప్రతిరోజు చేసి సూర్య నమస్కారాలు కానీ, సూర్యగ్రహాయ నమః అనే నామం కానీ చదువుకుంటే ఆరోగ్య ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. జయం. మకర రాశి వారికి ఆగస్టు నెలలో ఉన్నటువంటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా మనం గ్రహస్థితిని కనుక చూసినట్లయితే అన్ని గ్రహాలు యోగించకపోయినా ప్రధానమైనటువంటి గురుబలం మనల్ని రక్షించేస్తుంది. 6వ స్థానంలోకి కుజుడు యొక్క మార్పు చాలా యోగదాయకంగా ఉంది. అష్టమంలో ఉన్నటువంటి యొక్క కేతు యొక్క ప్రభావం వల్ల మానసికమైనటువంటి యొక్క ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి మకర రాశి వారికి కనపడుతుంది. దానివల్ల ఏ చిన్న పని అయినప్పటికీ కూడా ఏదో ఒక ఇబ్బందిని కలగజేస్తూ ఉంటుంది. అనుకున్నటువంటి రీతిలో ఏ పని పూర్తి కాకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. తృతీయంలో ఉన్నటువంటి శని కొద్దిగా బలాన్ని ఏర్పరుస్తూ ఉన్నా కొద్దిగా కేతు యొక్క ప్రభావం వల్ల మాత్రం ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడి వల్ల వివాహాది విషయాలు కొద్దిగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం, కుటుంబ నేపథ్యంలో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనపడుతోంది. విద్యార్థులకి చాలా బాగుంది. కెరియర్ కోసం చేసే ఏ పనైనా సరే విజయం వైపుకు తీసుకెళ్తుంది. వ్యాపారస్తులకి సామాన్యంగా ఉంది. కొత్త పెట్టుబడులు పెట్టకుండా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఒక్కొక్క చోట డబ్బు ఇబ్బంది కలిగి ఏ పని చేయలేని పరిస్థితులు కూడా ఈ రాశి వారికి కనపడుతూ ఉన్నాయి. ఒక పక్కన ఎప్పుడైతే నెల చివరి భాగంలో ఉన్నటువంటి యొక్క రవి యొక్క మార్పు
జరుగుతోందో అక్కడి నుంచి కొద్దిగా ఇబ్బంది కనపడుతోంది. ప్రథమార్థం అంతా చాలా బాగుంది. మొదటి నుంచి ఉన్నటువంటి కాలం 17వ తారీఖు వరకు చూస్తే చాలా బాగుంది అని చెప్పుకోవాలి. అక్కడి నుంచే కొద్దిగా అష్టమ స్థానంలోకి రవి కేతువు ఇద్దరు ఉండడం వల్ల చిన్న చిన్న చికాకులు రావడం, ఆ పై అధికారులతో కూడా కొద్దిగా పొరపాటు పడిగా మాట్లాడడం, దానివల్ల చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవడం కనపడుతుంది. అలాగే కుటుంబ నేపథ్యంలో, కుటుంబ వాతావరణంలో కూడా జాగ్రత్తలు అవసరం. అలాగే ఆరోగ్య విషయాల్లో కొద్దిగా శ్రద్ధ వహించండి. బండి మీద ప్రయాణములు చేసేటప్పుడు కూడా శ్రద్ధ అవసరంగా కనపడుతుంది. అంతేకాకుండా భాగ్యస్థానంలో ఉన్నటువంటి యొక్క శుక్రగ్రహ బలం వల్ల ఎప్పటికప్పుడు కావాల్సిన సమయానికి చాలా దగ్గరగా వెళ్ళిన తర్వాత మాత్రమే ధనం చేతికి అందుతుంది. అప్పటి వరకు మనకు కనపడుతూ ఉంటుంది కానీ చేతికి అందదు. దానివల్ల కొంచెం మానసిక ఒత్తిడి ఎక్కువగా గురవడానికి అవకాశం ఉంది. వీటన్నిటినీ అధిగమించడానికి నిరంతరం విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేస్తూ ఉండండి. దత్తాత్రేయ స్వామివారి యొక్క స్తోత్రాన్ని చదువుకోండి, సకల శుభాలు కలుగుతాయి. జయం. కుంభరాశి వారికి ఆగస్టు నెలలో ఉన్నటువంటి శుభాశుభ ఫలితాల గురించి తెలుసుకుందాం. గ్రహస్థితిని మనం గమనించినట్లయితే జన్మస్థానంలో ఉన్నటువంటి రాహు సంచారం, ఏలినాటి శని ప్రభావం యొక్క చివరి భాగం వీళ్ళ మీద నడుస్తోంది. అంతేకాకుండా గ్రహస్థితిని కూడా మనం చూసుకున్నట్లయితే 6లో రవి మంచి స్థానంలో ఉండడం వల్ల శత్రుంజయంగా ఉంటుంది. ఎవరైతే శత్రువులు మన మీద దాడి చేస్తున్నారో వాళ్ళందరూ ద్వితీయార్థంలో మనకి మళ్ళీ అవకాశం ఉంది. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా మాట పడవలసినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రథమార్థంలో చిన్న చిన్న చికాకులు, ఇబ్బందులు కనపడుతున్నాయి. మనం ఎంత తక్కువ మాట్లాడినా కూడా ఎదుటివారికి అది కొంచెం తప్పుగాను, కొద్దిగా స్పీడ్గా మాట రావడం వల్ల ఎదుటివారు అర్థం చేసుకునే విధానంలో కూడా కొంచెం మన మీద తప్పుడు అభిప్రాయం కలిగే అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులు కూడా కొంచెం పెట్టుబడులు పెట్టేటప్పుడు, కొత్తది ప్రారంభం చేసేటప్పుడు, ఎక్కువ మొత్తంలో డబ్బు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ వాతావరణంలో చిన్న చిన్న చికాకులే కానీ మానసిక వ్యధ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే సప్తమ స్థానంలోకి రవి వచ్చాడో కొంచెం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చికాకులు ఏర్పడేటటువంటి అవకాశం కూడా కనపడుతుంది. మొత్తం మీద ఏలినాటి శని చివరి భాగంలోకి వచ్చారు. గ్రహస్థితి కొంచెం అనుకూలం తక్కువగా ఉంది ఈసారి. దాని గురించినటువంటి విషయంలో దృష్టి పెట్టుకొని నవగ్రహ ప్రదక్షిణలు చేస్తూ ఉండడం, దశరథ కృత శని స్తోత్రాన్ని నిరంతరంగా చదువుకుంటూ ఉండడం, కుదిరినన్ని సార్లు శివాలయాన్ని సందర్శించడం, ఆంజనేయ స్వామివారి గుడిలో ఆకుపూజ జరిపించుకోవడం వల్ల సమస్తమైన గ్రహములు శాంతి కలిగి శుభాలు ఈ నెలలో కలుగుతాయి. జయం. మీనరాశి వారికి ఆగస్టు నెలలో ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలుగుతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం గ్రహస్థితిని గమనించినట్లయితే జన్మరాశిలో వక్రించి ఉన్నటువంటి శని యొక్క ప్రభావం, అలాగే చతుర్థ స్థానంలో కుజుడు అర్ధాష్టమ కుజ దోషం రాబోతూ ఉన్నది. అలాగే రవి కూడా పంచమంలో నుంచి షష్ఠంలోకి వెళుతున్నాడు, మంచి అనుకూలమైన వాతావరణం. అలాగే శుక్రుడు సప్తమ స్థానంలోకి వస్తున్నాడు, దానివల్ల కొద్దిగా ఆర్థిక విషయాల్లో ఇబ్బంది. మొత్తం మీద చూస్తే 4 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి, 5 గ్రహాలు ప్రతికూలాన్ని సూచిస్తున్నాయి. దీనివల్ల ఈ మాసంలో నెరవేర్చవలసినటువంటి పనుల్లో చిన్న చిన్న జాప్యం కనపడుతుంది. అంతేకాకుండా ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి వాతావరణం, విద్యార్థులకు శ్రమ తప్పడం లేదు అని చెప్పాలి. గతం మీద ఎక్కువగా శ్రమ చేయవలసి వస్తుంది. గతంలో చాలా తేలిగ్గా అయ్యే పనులు ఇప్పుడు కొంచెం ఎక్కువ దృష్టి పెట్టవలసిన కాలం కనపడుతుంది. అలాగే ఎప్పుడైతే పంచమ స్థానంలో రవి ఉన్నాడో సంతానం నుంచి వచ్చేటటువంటి సమస్యల్ని ఎదుర్కోవాలి. ప్రతి విషయంలోనూ పిల్లలకి ఏమవుతుందో అనేటటువంటి ఆందోళన, భయం, వాళ్ళ మీద ఎక్కువ కేర్ తీసుకోవడం, దానివల్ల కొంచెం మాట పడుతూ ఉండడం లాంటి సమస్యలు కనపడుతున్నాయి. కుటుంబ వాతావరణంలో మంచి నేపథ్యం కనపడుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య అవగాహన బాగుంది. అంతేకాకుండా వ్యాపారస్తులకు కూడా కొద్దిగా సానుకూలమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. అలాగే నెల ఆఖరి సందర్భంలో ద్వితీయార్థంలో చాలా బాగుంది అని చెప్పవచ్చు. ప్రథమార్థంలో కొన్ని సామాన్యంగా నడుస్తూ ఉన్న రాను రాను శుభయోగాలు కలగడానికి అవకాశం ఉంది. ఏదైనా మొత్తం మీద ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పుడు పనులలో అంత చురుకుదనం అనేటటువంటిది మాత్రం తగ్గుతుంది.
ఈ విషయాన్ని తప్పకుండా అందరూ గమనించాలి. దానికోసమని మీరు చేయవలసిన పనిని, అలాగే సుందరకాండలో ఉన్నటువంటి శ్లోకాలు ఎక్కువగా చదువుకునేటటువంటి ప్రయత్నాన్ని చేయండి. అలాగే కాలినడకన చెప్పులు లేకుండా మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి కానీ, వెంకటేశ్వర స్వామి వారి గుడికి కానీ తప్పకుండా ప్రతిరోజు వెళుతూ ఉండండి. బయట ఉన్నటువంటి వాళ్ళకి చెప్పులు దానం చేయండి. అడుక్కునే వాళ్ళకి, నల్లటి కుక్కలకి ఆహారాన్ని సమర్పిస్తూ ఉండండి. ఏలిన నాటి శని దోషం పోయి సకల శుభాలు రాశివారికి కలుగుతాయి. జయం.